హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ లీగల్ టీవీ. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భార్య కారణాల వల్ల కూడా భర్తలు డివోర్స్ తీసుకోవడం జరుగుతుంది. భార్యలో తప్పున్నా కూడా భర్తలు మెయింటెనెన్స్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. ఏంటి సార్ దీనికి పరిష్కారం? చూడండి అమ్మా, చాలామందికి అపోహ ఏంటంటే ఒక్కసారి విడాకులు వచ్చేసిన తర్వాత విడాకులు నడిచేటప్పుడు ఆ ప్రాసెస్ నడిచేటప్పుడు కోర్టులో భర్త నాకు కంపల్సరీ మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉంటారు చాలామంది భార్యలు. ఇవాళ కనుక మనం తీసుకుంటే ఈ సమాజంలో ఈక్వాలిటీ అంటున్నారు. పురుషుడైనా మహిళ అయినా ఈక్వల్గా ఉండాలి. అన్ని రంగాల్లో కూడా పురుషులకి తగ్గట్టు మహిళలు కూడా పరిగెత్తడం చాలా ఆనందించాల్సిన విషయమే అది. అట్ ద సేమ్ టైం మహిళలు కూడా పురుషుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పురుషులు ఎలా అయితే తిరిగేవాళ్ళు, ఈ మధ్య మాకు వచ్చే కేసెస్లో మహిళలు కూడా విచ్చలవిడిగా తిరుగుతాం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. మనం టీవీలలో చూస్తున్నాము, భర్తల్ని హత్య చేస్తున్నారు. ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లో చట్టాన్ని దుర్వినియోగించుకుంటారు చాలామంది మహిళలు. పాపం పురుషులకి ఇది చాలామందికి తెలియదు. అంటే మహిళలు అక్రమ సంబంధంలో ఉండి, అంటే అడల్టరీలో ఉండి కూడా మెయింటెనెన్స్ వేస్తే పురుషులు నేను తప్పదు, పెళ్లి చేసుకున్నా కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చాలామంది అపోహలో ఉంటున్నారు. చాలామంది ఏంటంటే ఈ మధ్య గూగుల్ వచ్చేసిన లీగల్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ అప్పుడప్పుడు తీసుకుంటాం వల్ల చాలా డేంజర్ అవుతుంది. చూడండి, డాక్టర్స్కైనా కూడా లాయర్స్కైనా కూడా గూగుల్లో కొడుతున్నారు అందరూ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీలో అక్కడ కొడుతున్నారు. మొత్తం డీటెయిల్స్ కూడా రాకపోవచ్చు, అప్పుడప్పుడు రావని అనట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాలా సిద్ధహస్తులు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి చెందింది. కానీ అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 144 అని ఒకటి ఉంది. అందులో ఎన్నో క్లాజెస్ ఉన్నాయి. అందులో ఒక్క క్లాజ్ మాత్రం ఏం చెప్తుంది అంటే, భార్య అక్రమ సంబంధాల్లో ఉంటే భర్త మెయింటెనెన్స్ ఇచ్చే అవసరమే లేదని. కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. అవునా సార్? మరి ఇలాంటి సందర్భాల్లో భార్యలు మెయింటెనెన్స్ కేసు వేస్తే భర్తలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అదే చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇలాంటి సందర్భాల్లో భర్త భార్యకు ఉన్న అడల్టరీని ప్రూవ్ చేయాలి. అయితే ఇప్పుడు అడల్టరీ ఉంటే నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు కదా అని భర్తలు మంచి భార్యల మీద కూడా ఇష్టం వచ్చినట్టు నిందలు మోపితే దానికి మళ్ళీ చెల్లదు. ఖచ్చితంగా అడల్టరీలో అక్రమ సంబంధంలో ఉంటే దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాతనే నువ్వు ఇంకా మెయింటెనెన్స్ కట్టే అవసరం ఉండదు. అంతేగాని నేను ఓకే అడల్టరీ అని చెప్పేస్తే నా పని అయిపోతుంది, ఇంక నేను కట్టక్కర్లేదు మెయింటెనెన్స్ అనుకుంటే అది కూడా చాలా రాంగ్. అది ఎవరు కూడా అది యాక్సెప్ట్ చేయరు. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్, జడ్జెస్ ఉంటారు కోర్టులో. మీరు అబద్ధాలు చెప్తే ఇట్టే పసిగట్టేస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీ భార్య అడల్టరీలో ఉందని మీకు తెలుస్తుందో కంపల్సరీ అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడు మీరు మెయింటెనెన్స్ కట్టే అవసరం ఉండనే ఉండదు. సార్, పెళ్ళైన తర్వాత భర్త భార్యని కొట్టడం కానీ తిట్టడం కానీ మానసికంగా వేధించి ఈయన బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు భార్యకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు భార్య కూడా విడాకులు తీసుకోకుండా మెయింటెనెన్స్ కేసు వేయొచ్చా? ఖచ్చితంగా అమ్మా. రీసెంట్గా ఇట్లాంటి కేసు కూడా వచ్చింది మా దగ్గరికి. సో నేనేం చెప్తున్నా అంటే, ఈ కేసు నేను ఉదాహరణ ఇస్తాను మీకు. ఈ కేసు ఎలాంటి కేసు, ఇందులో ఒక మహిళ పురుషుడు మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడా ఉన్నారు, 5th క్లాస్ అట్లా చదువుతున్నాడు. మన హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. అయితే భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఆ విషయము భార్య పసిగట్టింది. మొబైల్ ద్వారా ఏదో యాప్స్ ద్వారా ఈజీగా కనిపెట్టేసింది. గొడవ పెడతాం స్టార్ట్ చేసింది. అసలు ఈమెతో కాపురమే చేయట్లేదు, బయట తిరుగుతున్నాడు వేరే మహిళలతోటి. ఒక్కరోజు ఈ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు వేరే మహిళలని ఇంటికి కూడా తెచ్చుకున్నాడు ఈ భర్త. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ భర్త ప్రవర్తన. వెళ్ళిపోయి ఇంకా ఏదో ఆ భార్య ఏదో ఇంట్లో వంట వండుతుంది, ఏదో టైంకి ఇల్లు తుడుస్తుంది, ర్యాంక్ పెడుతుంది. మళ్ళీ ఎడ్యుకేటెడ్ వైఫ్ అమ్మ. ఏం చేయాలో తెలియక తలపట్టుకొని మన దగ్గరికి వస్తాం జరిగింది. ఆ భార్యకు నేను ఇచ్చిన సలహా ఒకటే, మీరు విడాకులు వద్దన్నామా, విడాకులు నాకు వద్దు సార్, నేను విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకొక మ్యారేజ్కి వెళ్ళదలుచుకోలేదు, ఆయననే భర్తనే మార్చుకోవాలనుకుంటున్నాను నేను అనింది. నేను ఆమెకి ఇచ్చిన సలహా ఎంతో ఆలోచించి ఏంటంటే, అదే ఇంట్లో ఉంటూ మెయింటెనెన్స్ వేయండి, అదే ఇంట్లో ఉంటూ డొమెస్టిక్ వైలెన్స్ వేయండి. ఎందుకంటే ఆ ఇల్లు భర్త పేరు మీద ఉంది. అయితే చాలామంది భార్యలు ఏమనుకుంటారంటే, భర్త పేరు మీద ఇల్లు ఉంది, ఇప్పుడు నన్ను వదిలేస్తే నా బతికేంటి అనుకుంటారు. చాలా రాంగ్ అది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే, ప్రతి మహిళ భర్త పేరు మీద ఇల్లున్నా కూడా ఇంటిని సగ భాగం షేర్ చేసుకొని భార్యకి ఇవ్వాలి. లేదా ఆ ఇంట్లో ఇంకా ఖచ్చితంగా వద్దనుకుంటే ఆ భర్తనే అందులో నుంచి పంపించేయచ్చు.
భర్త పేరు మీద ఇల్లు ఉన్నా కూడా ఆ భర్తని అందులో నుంచి పంపించేయచ్చు. చాలామంది మహిళలకి ఈ విషయం తెలియక చాలా టెన్షన్ పడుతున్నారు. అంటే ఇప్పుడు మా భర్త పేరు మీద ఇల్లు ఉంది, నన్ను బయటకు పంపించేస్తాడా, నా బతికేంటి? ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ మీరు గూగుల్లో కొట్టండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అనే యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, అందులో మీకు షెల్టర్ అంటే రైట్ టు షెల్టర్ అండ్ హౌస్ హోల్డ్, మీకు ఖచ్చితంగా అదే ఇంట్లో మీకు సగ భాగం కానీ ఒక భాగం కానీ మీకు ఉండే హక్కు చట్టం కల్పించింది. సార్ అదే ఇంట్లో భార్య ఉండి భర్తను బయటికి పంపించవచ్చు అని అంటున్నారు కదా, అది ఎలా సాధ్యమవుతుంది? మన హిందూ ట్రెడిషన్ ప్రకారము ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత భార్య భర్త ఇద్దరు ఒకటే అనుకుంటారు కదా, సగభాగం అనుకుంటారు కదా, ఒకటే అనుకుంటారు. భార్యన భర్తను మన ఇద్దరం ఒకటే అన్నట్టు ఫీలింగ్లో ఉండాలి మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఓకే, అట్లాంటప్పుడు భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఏంటి, భార్య పేరు మీద ఉండేది, భార్యది కూడా ఇల్లు. భర్త హింస పెట్టి టార్చర్ పెడుతున్నాడు ఇంట్లో, ఇది నా ఇల్లు, వెళ్ళిపో అంటే వెంటనే ఆ భార్య మళ్ళీ మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అయితే కోర్టుకు తీసుకెళ్ళి ఆ భర్తనే ఆ ఇంట్లో నుంచి ఎవిక్ట్ చేసేటట్టు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు దాన్ని కూడా గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. ఎన్నో కేసులు దాని మీద ఉన్నాయి. చాలామంది మహిళలకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భర్తని ఇంట్లో నుంచి పంపించేస్తాం కాకుండా ఆ భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు. అయితే కండిషన్ ఏంటి, భార్యకి అక్రమ సంబంధాలు అలాంటివి ఉండకూడదు. భార్య ఎంతో మంచిదై ఉండాలి, గుణగణాలు ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. భర్తని దారిలోకి తెచ్చేటట్టు ప్రయత్నము 100% చేయొచ్చు. అండ్ భర్తలు చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ సవ్యంగా కాపురం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు చాలా మంచి సమాచారం మాకు అందించారు. చాలా మందికి మహిళలకి దీని పట్ల అవగాహన చాలా పెరిగే ఉంటుంది పాటికి. మీ వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.